హాయ్ అండి, అందరికీ నమస్కారం. మార్చ్ 28 మా సినిమా వస్తుందండి, రాబిన్హుడ్. సినిమా మీద వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. సినిమా చూసుకున్నాము, సినిమా చాలా చాలా బాగా వచ్చింది. ఇట్స్ వెరీ అండ్ నాది వెంకీ కాంబోలో వచ్చిన మా లాస్ట్ సినిమా భీష్మ ఎంత ఎంటర్టైనింగ్గా ఉందో, ఈ సినిమా దానికంటే రెట్టింపు ఉంటుంది. సో సినిమా చూసిన వారు ఎవ్వరూ అసలు డిసప్పాయింట్ అవ్వరు. సినిమా మీ అందరికీ చాలా బాగా వస్తుంది. మొత్తం యూత్, ఫ్యామిలీస్, పిల్లలకి అందరికీ బాగా నచ్చే క్లీన్ సినిమా. అండ్ సినిమాలో సాంగ్స్ చాలా బాగా హిట్ అయ్యాయి. జీవి గారికి వెరీ గుడ్ సాంగ్స్. అండ్ ముఖ్యంగా లాస్ట్ వీక్ ఇచ్చిన పాట అదిదా సర్ప్రైజ్, ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. ఇన్స్టాగ్రామ్లో ఇస్ బికమింగ్ లైక్ వైరల్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ అండ్ సోషల్ మీడియా. సో అండ్ సినిమాకి ఇంకొచ్చి మెయిన్ యూఎస్పీ వచ్చేసి కామెడీతో పాటు చిన్న ఒక స్పెషల్ క్యామియో చేసిన మా డేవిడ్ వార్నర్ గారు. అతని క్యామియో కూడా సినిమాలో చాలా బాగుంటుంది. ఇట్స్ కంప్లీట్ ప్యాకేజ్డ్ ఫిల్మ్ అండి. కమర్షియల్ ఫిల్మ్లో ఇట్ విల్ బి కొంచెం కొత్తగా ఉంటుంది, కామెడీ చాలా కొత్తగా ఉంటుంది, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. అండ్ సాంగ్స్ ఆల్రెడీ హిట్ అయ్యాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఫ్రమ్ మైత్రి చాలా గ్రాండ్గా, చాలా లావిష్గా ఉంటాయి. అండ్ సో సినిమా అయితే వీఆర్ వెరీ 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 కాన్ఫిడెంట్. సో అందుకే ఇవాళ వచ్చాము, ఇవాళ మార్నింగ్ ఇక్కడ విజయవాడకి. అండ్ ఇవాళ మార్నింగ్ వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాము. సో ఆవిడ ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. అండ్ సినిమా హిట్ అయిన నెక్స్ట్ డేనే మళ్ళీ మా సక్సెస్ టూర్ కూడా అమ్మవారి ఆశీస్సులతో విజయవాడకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాము అని మేము అనుకున్నాము. సో వెయిటింగ్ ఫర్ మార్చ్ 28. డెఫినెట్లీ 100% ఈ సినిమా ఎవరిని డిసప్పాయింట్ చేయదు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో సీ యూ ఆల్ ఆన్ మార్చ్ 28 అండి. థ్యాంక్ యూ. లేదు, యాక్చువల్లీ నేను పర్సనల్గా ఐఎమ్ ఆన్ హనుమాన్ దీక్ష అండి. సో దీక్ష కాబట్టి నేను చెప్పేసుకోలేదు. అండ్ విజయవాడకి ఇది కమ్యూర్ లైక్ మెనీ టైమ్స్. సో రాగానే ఎవ్రీ టైమ్ ఐ విజిట్ అమ్మవారి గుడికి. అండ్ ఇదే హోటల్ ఇక్కడ ఫస్ట్ నాకు ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. బాబా ఇడ్లీ కానివ్వండి, వారు ఇంకో కొత్త ఇడ్లీ తిన్నాను నిన్న ట్రిపుల్ ఏస్ ఇడ్లీ, అది చాలా బాగుంది. సో ఐ ఆల్వేస్ లవ్ ద ఫుడ్ హియర్ అండ్ ద వార్మ్త్ ఆఫ్ ద పీపుల్ అండ్ అమ్మవారు ఆబ్వియస్లీ. సో అందుకని అవునండి, అది ఆన్సర్ నువ్వు చెప్పు. అంటే నేను ఒక క్యారెక్టర్ అనుకున్నానండి. అనుకున్న దానికి నేను యాక్చువల్లీ చెప్పాలంటే సరదాగా ఈయనైతే బాగుంటారు అని అనగానే ఫస్ట్ నితిన్ గారు ఎగ్జైట్ అయ్యారు. అండ్ మేమిద్దరం ఎగ్జైట్ అవ్వడం వేరు. అసలు రవి గారు ఎగ్జైట్ అయ్యి అసలు మేము సరే నేను ఏదో సరదాగా అనుకున్నది నిజం చేశారంటే థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, మీ వల్లే నిజంగా అయింది డేవిడ్ వార్నర్ గారు రావడం అయితే. సో ఆయన లేదు అనుకున్నావు కదా, ఓకే మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి, ఇక్కడ వరకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదని చెప్పి చివరికి ఆయన ఆస్ట్రేలియన్ కాంటాక్ట్స్ కూడా యూస్ చేసి టోటల్గా మొత్తానికి ఆయనకి చెప్పంగానే ఆయనకి క్యారెక్టర్ బాగా ఎగ్జైట్ అయ్యాడు. ఆయన కూడా క్యారెక్టర్ నాకు ఒక 3-4 ఫిలిమ్స్ వచ్చినాయి కానీ నాకు ఎందుకు ఇది ఎగ్జైటింగ్ ఉందని చెప్పి ఆయన చేశాడు. యా, ఈ 23rd మా ప్రీ రిలీజ్కి మన రాబిన్హుడ్ ప్రీ రిలీజ్కి డేవిడ్ వార్నర్ గారు వస్తున్నారండి. సో ఆయన వచ్చిన తర్వాత ఇక మిగతా విషయాలు చెప్తాం. ఇది ఎగ్జామ్ అండి, 10th క్లాస్ రాస్తే ఇంటర్ రాయాలి, ఇంటర్ డిస్టింక్షన్లో పాస్ అవ్వాలి, తర్వాత డిగ్రీ, ఇవన్నీ కామన్. సో సినిమా తర్వాత సినిమా చేసుకుంటూనే వెళ్ళాలండి. సో ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బేసిక్గా నాకు సినిమా అనే ఇంట్రెస్ట్ పుట్టి అది బాగా స్ట్రాంగ్ అయింది విజయవాడలోనండి. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ ఇక్కడే చదివాను, విజయవాడ నారాయణ కాలేజీలో, బెన్ సర్కిల్లో. సో ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు క్లాసులు బంక్ కొట్టి ఇక్కడ ఉన్న సినిమాలన్నీ చూసామండి. జై హింద్ థియేటర్, రాజ్ యువరాజ్, అలంకార్ ప్యాలెస్, ఇవన్నీ. సో ఏ సినిమా వస్తే ఆ సినిమాకి వెళ్ళేవాడిని. సో నా సినిమా ఇంట్రెస్ట్ బాగా పెరగడానికి రీజన్ విజయవాడ అండి. సో నాకు విజయవాడతో ఎప్పుడూ ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది. సో ఈ సినిమా మార్చ్ 28 వస్తుందండి, రాబిన్హుడ్. మేమందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. డెఫినెట్గా ఈ సినిమా నా ప్రీవియస్ చలో, భీష్మ సినిమా కంటే కూడా నా బెస్ట్ రైటింగ్ అని నేను నమ్ముతున్నాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి రీజను ఫస్ట్ మా ప్రొడ్యూసర్ రవి గారు అండ్ నవీన్ గారు అండి. వాళ్ళు అసలు ఎక్కడా నో చెప్పకుండా చాలా లావిష్గా ఖర్చు పెట్టారు. అండ్ సినిమా కథకు తగ్గట్టు పెట్టారు. సో ఎక్కడ కాంబినేషన్ నమ్మి లేకపోతే ఇంత బడ్జెట్లో వెళ్ళాలని ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టలేదు. అండ్ నాకు ఎప్పుడు నా పక్కనే ఉండి, నా వెనకాలే ఉండి, అన్నిటికీ నాకు సపోర్ట్గా ఉండే నితిన్ అన్నకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ముందుగా చెప్తున్నాను. అండ్ ఈ సినిమాకి ఇంత మంచి సాంగ్స్ ఇచ్చిన జీవి ప్రకాష్ గారు, అలాగే నా టీమ్ సాయి శ్రీరామ్ గారు, కోటి, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.
ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నామండి పొద్దున్నే. డెఫినెట్గా విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడతామని నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాం. థ్యాంక్ యూ అండి.